శ్రీకాళహస్తి విషయానికొస్తే శ్రీకాళహస్తి అనేది డివోషనల్ ప్లేస్ అండ్ ఆఫ్ కోర్స్ తిరుపతి కూడా. ఇక్కడ ప్రాంతానికి ఏదైనా డివోషనల్ హబ్ లాంటిది తీసుకొచ్చే ప్రయత్నం ఏదైనా చేస్తారా? మా కాళహస్తి తిరుపతి రెండు చాలా ముఖ్యమైన మతాలకు సంబంధించినవి. చక్కని దేవాలయాలు. ఇక్కడ విష్ణు దేవాలయం, అక్కడ శివుని దేవాలయం. ఏమన్నా టూరిజం సర్క్యూట్ లాంటిది ఏమన్నా ఏర్పాటు చేస్తే ఇక్కడ చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి. ఒక తిరుపతి తిరుమల దేవస్థానం కాకుండా, కాళహస్తి కాకుండా ఆ ప్రక్కన ఉన్న నాగలాపురంలో కానివ్వండి, అలాగే ఇక్కడ వినాయకుడి గుడి ఒకటి ఉన్నది, కాణిపాకం ఉంది కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఒక సర్క్యూట్ లాంటిది వేస్తే ఎవరన్నా కనుక భక్తులు వస్తే చక్కగా ఉదయం వెళ్తే సాయంకాలం అన్నీ చూసేటట్టుగా ఏర్పాటు చేయవచ్చు. ఓకే. కాణిపాకంలో మొదలు పెడితే తిరుపతి, తిరుపతి నుంచి కాళహస్తి, కాళహస్తి నుంచి నాగలాపురంలో ఉన్న టెంపుల్స్ ఉన్నాయి కదా, ఆ దేవాలయాన్ని కూడా చూసి అక్కడ నుంచి చక్కగా ఇటు వచ్చేయచ్చు. ఒక సర్కిల్ లాగా 24 hours అన్నీ కవర్ చేయొచ్చు. ఓకే, వన్ డే ట్రిప్. అది వన్ డే ట్రిప్ చేసుకోవచ్చు. అది సర్క్యూట్, అది రిలీజియస్ సర్క్యూట్ అని చెప్పవచ్చు. అది చేయవచ్చు. నేను ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు చేశాను. టూరిజంలో ఉన్నప్పుడు అన్ని టూరిస్ట్ స్పాట్స్ కలుపుతూ, కొన్నిసార్లు అన్ని దేవాలయాలు కలుపుతూ, తమిళనాడులో ఎక్కువ దేవాలయాలు ఎక్కువ, అన్నీ ప్రాధాన్యం ఉన్నవే. సో అవన్నీ రిలీజియస్ టూర్స్ పెట్టించారు, సర్క్యూట్స్ పెట్టించారు. ఇక్కడ కూడా చేయవచ్చు. అండ్ శ్రీకాళహస్తి విషయానికి వచ్చినట్లయితే అక్కడ కూడా వీవర్స్ చాలా ఎక్కువ అండ్ అటు పక్క వెంకటగిరిలో కూడా వీవర్స్ ఎక్కువ. అటు వెంకటగిరి చీరలు అంటే ఆడవాళ్ళు చాలా ఇష్టపడతారు. ఇటు శ్రీకాళహస్తి అంటే కూడా కలంకారీకి పుట్టినిల్లు. సో వాళ్ళ కోసం మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా ఏదైనా సాయం చేయాలి? నేను ఎంపీగా ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు ఒక సంవత్సరం రాజీనామా చేశాను. కలంకారీ కొరకు, అక్కడున్న మహిళల కొరకు నాకు బాగా జ్ఞాపకం. వర్కింగ్ షర్ట్స్ తీసుకొచ్చాను. వర్కింగ్ షర్ట్స్ తీసుకురావడంతో అక్కడ వాళ్ళ నైపుణ్యత చూపించుకోవడానికి అవకాశం కల్పించాను. సో అలాంటిది మరొకసారి వెంకటగిరికి, కాళహస్తికి రెండు కూడా చేనేత కార్మికులకు చాలా ప్రాధాన్యత ఉన్నవి కనుక వారి అవసరాలను బట్టి. పోయినసారి ఏమైందంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మేము వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో అధికారం లేము, కేంద్రంలో అధికారంలో లేము. ఆ తర్వాత ఈయన వస్తే మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాల. అధికారం వచ్చింది కానీ అవకాశం ఏమి ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎందుకో ఏం అసూయని ఇవ్వలేదు ఏంటో వారికే తెలియాల. ఆ పాపం నాకు అనవసరం. సో ఈసారి మోడీ గారు నాయకత్వంలో వారి పార్టీకి చెందిన వ్యక్తిని కనుక నేను అవకాశాలు కనిపిస్తున్నాయి. నా అనుభవంతో నిధులు తీసుకురాగలను, పథకాలు తీసుకురాగలను. అప్పుడు వారికి అవసరాలను బట్టి ప్రజలు ఏం కోరుతారు, ఆ ప్రాంతాల్లో ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి, నిపుణత ఏముంది, సో ఆ కలంకారీ ఆ నిపుణత దాన్ని బట్టి నేను చేస్తానని చెప్పి నేను ఆశపడుతున్నాను. శ్రీకాళహస్తిలో దాదాపు 3,18,00,000తో 65 సీసీ రోడ్లు, 7 బస్సు షెల్టర్స్, 5 కమ్యూనిటీ హాళ్ళు, 6 బోర్ బావిలు, శ్మశాన వాటికలు, కాంపౌండ్ వాల్స్, గ్రావెల్ అన్నీ. అలాగే తిరుపతిలో కూడా చాలా రకాలుగా అభివృద్ధి చేసుకొచ్చారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఒకలా అయితే ఇందాక అనుకున్నా కదా, అక్కడ ఇదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా చెప్పాను అన్నది. తిరుపతి కాళహస్తి కలిసి ఉంటాయి చాలా వరకు. సో మరలా రిపేర్ షాప్స్, మళ్ళీ నేను క్యారియర్ రిపేర్ షాప్స్ ఉంది కదా, కోచ్ రిపేర్ షాప్స్ను అది ఇంకా విస్తృతపరుస్తాను. కాటన్ మిల్స్ ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ ఏమన్నా అభివృద్ధి చేయిస్తే దానికి ఎంప్లాయ్మెంట్ రావడానికి, అలాగే నడుకుడి రైల్వే ట్రాక్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది తిరుపతిలోనూ ఉంది, బట్ లొకేటెడ్ ఇన్ కాళహస్తి. సో మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ కవర్డ్ అమ్మా. ఆ తర్వాత ఇందాక చెప్పాను ఏమైతే సివిల్ సొసైటీ అంటే అప్పుడు పరిస్థితులను బట్టి ఒకవేళ పరిశ్రమలు తీసుకురావడానికి, నిరుద్యోగ సమస్యలను తీసుకురావడానికి నేను అవకాశాలను ఏర్పాటు చేస్తాను.